10 పర్సన్స్ ఉన్నారండి ఈ సినిమాకి సంబంధించి. కాకపోతే ఇప్పుడు మాత్రం స్టేజ్ పైకి ఒక వెరీ స్పెషల్ పర్సన్ పిలుద్దాం. ఎందుకంటే ఆయనకి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ని ఆయన మూటగట్టుకోవడం జరిగింది. దట్ ఈజ్ ఈవీవి గారితో వర్క్ చేసిన ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది. సో అంత అద్భుతమైన వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్తో ఆయన మనకి అంతే ఫన్ని ఎట్ ద సేమ్ టైం బోల్డ్ అంత థ్రిల్ని అందించడానికి రైటర్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ గారుగా కూడా మారి ఈ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్న సందర్భంగా ఆయనకి గట్టిగా చప్పట్లతో స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ రైటర్ మోహన్ గారు ఆన్ టు ద స్టేజ్. మనందరికీ బాగా తెలిసిన షెర్లాక్ హోమ్స్ని శ్రీకాకుళానికి రప్పించి మనందరిని థియేటర్స్కి రప్పించబోతున్నటువంటి డైరెక్టర్ రైటర్ మోహన్ గారు ఈజ్ హియర్. ప్లీజ్ మోహన్ గారు. థ్యాంక్ యూ అండి. ముందు నాకు ఈ సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ వెన్నపోస రామనారెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ కథ విని వెంటనే చేద్దామని ఆయన డిసిషన్ అంటే మాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు. తర్వాత ఈ సినిమాని చూసి తీసుకుని ఆయనే అన్ని ఉండి నడిపిస్తున్న వంశీ నందిపాటి గారికి. ఎందుకంటే ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పారు. చూసినట్టు అన్నారు, యాజ్ డీజ్ చేస్తే మంచి హిట్ అవుద్ది, నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు బాబీ అన్న కళ్యాణ్ గారు ఫస్ట్ వెళ్ళగానే భోజనం చేస్తావా, టీ తాగుతావా అని అడిగి ఫస్ట్ తమ్ముడు నీకోసం నేను వస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీ ఉంది నెక్స్ట్ అసలు. ఆ టైంలో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కళ్యాణ్ గారు నేను వస్తానండి మీ దగ్గరికి అంటే ఫార్మాలిటీలు వద్దు నేను వస్తున్నాను మీ దగ్గరికి అన్నాడు ఆయన. సో అది కళ్యాణ్ గారు మా బావగారు ఉన్నారు, ఇక్కడే ఉన్నాడు మా బావగారు భాస్కర్ గారు. ఆయన చెప్తాడు ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ గారు ఫోన్ చేయి అని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు చేయలేదు, ఎందుకంటే ఆయన సినిమాకి నేను వర్క్ చేశాను, బాబీ అంతా కలిసి వర్క్ చేశాను కాబట్టి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇంక మా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారికి ఆయనకి ఇచ్చిన క్యారెక్టరు చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కథే హీరో అని ప్రతి ఒక్కరు కూడా వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా అనన్య నాగల్ గారు ఆ అమ్మాయిని ఈ సినిమాలో చూసిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా మన తెలుగు అమ్మాయిని ఎందుకు మిస్ అవుతున్నాము అనేది చాలామంది అనిపిస్తుంది. అంత గొప్పగా చేసింది. అలాగే రవి మహాదాస్యం ఆ పేరుగా చేశారు, అంత గొప్పగా చేశారు. అలాగే వెన్నెల కిషోర్ గారు ఫాదరు మదర్గా చేసిన మన నాగమహేష్ గారు, ప్రభావతి గారు వాళ్ళ పండించిన ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మా కెమెరామ్యాన్, మా ఆర్ట్ డైరెక్టరు, ఇలా మా టెక్నీషియన్లు అందరికీ కూడా, ఇంకా ఎవరిని మర్చిపోతే క్షమించండి ఎందుకంటే అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. డిసెంబర్ 25వ తారీఖున మన సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సారీ మా జ్ఞాని గారు అంటే ఐపీఎల్లో ధోని గారు వచ్చి కొడతారు లాస్ట్లో, అలాగే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ సాంగ్స్ ఇస్తే ఈయన లాస్ట్లో వచ్చి చిత్త కొట్టేశాడు ధోని గారు లాగా. జ్ఞాని గారు థ్యాంక్ యూ. లాస్ట్ 6 హైలైట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రైటర్ మోహన్ గారు. ఈసారి నుంచి షెర్లాక్ హోమ్స్ దగ్గర నుంచి